తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల పండగ మొదలైంది. ఇప్పుడు ఈసారిక సర్పంచ్ ఎన్నికల్ని ఎవరు అడ్డుకోలేరు. సర్పంచ్ ఎన్నికలు అడ్డుకోవడానికి వీలు కూడా లేదు. ఎందుకంటే 50% పైబడి ఉంటే ఎవరిని అడ్డుకోవడానికి, కోర్టుకు వెళ్ళడానికి, సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి రకరకాల అడ్డంకులు ఉండేవేమో. కానీ ఇప్పుడు 50% అనే నియంత్రణ లోబడే చేస్తూ ఉన్నారు. అంటే రిజర్వేషన్లు 50% మించడం లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా, ప్రభుత్వం చెప్పినట్టుగా 42% రిజర్వేషన్ బీసీలకి పార్టీ పరంగా అమలవుతుంది, కానీ అది ప్రభుత్వ పరంగా అమలవడం లేదు. సో దీంతో ఎటువంటి అడ్డంకులు లేవు. అయితే దీనిపైన ఈరోజు మళ్ళీ హైకోర్టులో విచారణ జరగబోతుందట. కోర్టు ఆదేశాలకు తగ్గట్టుగానే ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు హైకోర్టుకు తెలిపే అవకాశం కనబడుతోంది. 50% రిజర్వేషన్లు మించకుండానే జీవోలు ఆల్రెడీ జారీ చేశామని, దాని అనుగుణంగానే ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నామని, అంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు సర్కార్ హైకోర్టుకు తెలియజేసే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లు, అధికారులు, సిబ్బంది కూడా దీనిపై సమాయత్తమయ్యారు. హైకోర్టుకు ఇటు తెలంగాణ ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి మేము గ్రామ పంచాయతీల వారీగా, మండలాల వారీగా, వార్డుల వారీగా అక్కడక్కడ ఎంపీడీఓ కార్యాలయాల్లో కూడా లిస్టులు మేము రిజర్వేషన్ల ప్రకారంగా ఆ లిస్టులని అతికించి ఉంచామని, వాటిని ప్రదర్శిస్తున్నామని చెప్పి అధికారులు చెప్పే అవకాశం ఉంది. ఇక ఈ నెల 26 లేదా 27 అంటే ఈ రోజు ఆల్రెడీ హైకోర్టు వెళ్ళిన తర్వాత ఏ క్షణమైన, ఈ రోజా రేపా ఎల్లుండ, ఏ క్షణమైన వెంటనే షెడ్యూల్ కూడా అనౌన్స్ చేసే అవకాశం. దాదాపుగా ఈరోజు సాయంత్రం కల్లా హైకోర్టు నిర్ణయం తర్వాత, హైకోర్టుకి అన్ని సమర్పించిన తర్వాత వెంటనే షెడ్యూల్ని విడుదలకు చేసే అవకాశం కూడా కనబడుతోంది. సో డిసెంబర్ 31లోగా సర్పంచ్ల ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందట. ఇక 42% రిజర్వేషన్ కేవలం పార్టీ పరంగానే వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు, కాబట్టి ఎటువంటి అడ్డంకులు లేవు. సో మీ ప్రాంతాల్లో గతంలో 42% రిజర్వేషన్ ప్రకటించి అప్పుడు వచ్చిన రిజర్వేషన్లకి ఇప్పటికీ ఎటువంటి వ్యత్యాసం ఉంది? సో మీలో ఎంతమంది బీసీలు సిద్ధంగా ఉన్నారు ఎన్నికల బరిలో ఉండడానికి? నిజంగానే కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.